ఒకవేళ అతను ఈ పోటీలో ఓడిపోతే అతను చనిపోయే వరకు నా బానిసగా ఉండాలి. నువ్వు చెప్పినట్లు ధ్రువ నిజంగా పవర్ఫుల్ వారియరే అయితే అతని పోటీలో గెలిచి తీరాలి. లేదంటే అందరి ముందు నాకు క్షమాపణలు అడిగి తిరిగి తన గ్రహానికి వెళ్లిపోవాలి. దేవిక 18 సంవత్సరాల అందమైన అమ్మాయి. క్రిప్టో వరల్డ్లో ఉన్న మగవాళ్ళందరినీ ఆకర్షించే అందం ఆమె సొంతం. భూమి నుండి ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్లో పవర్ఫుల్ వారియర్ ఆమె. క్రిప్టో వరల్డ్లో ఉన్న వారియర్స్ అందరూ ఆమెతో కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అని కలలు కంటూ ఉంటారు. మరోవైపు అనూహ్య పరిస్థితుల వల్ల క్రిప్టో వరల్డ్పై అడుగుపెట్టిన ధ్రువకి దేవికకు మధ్య అనుకోకుండా గొడవ జరిగింది. అందుకే ఆమె ధ్రువను అవమానించడమే కాకుండా ఒక షాకింగ్ సవాల్ కూడా విసిరింది. ప్రతి అమావాస్య రోజు అంటే అర్ధరాత్రి సమయంలో మన క్రిప్టో వరల్డ్ వణికిపోతోంది. కారణం ఆ రోజు క్రిప్టో వరల్డ్ లాంటి మరొక గ్రహం నుండి విచిత్రమైన రాక్షస జీవి వచ్చి ఇక్కడ వీరులని చంపి తింటుంది. గుర్రం శరీరం, అడవి సింహం ముఖం మరియు పెద్ద కొమ్ములు కలిగి ఉన్న ఆ రాక్షస జీవి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రాక్షస జీవి క్రిప్టో వరల్డ్లో ఉన్న అనేక నగరాల్లో ఉన్న లక్షలాది మందిని చంపింది. అలాంటి రాక్షస జీవిని చంపే మగాడు క్రిప్టో వరల్డ్లో ఇప్పటి వరకు పుట్టలేదు. ఆ రాక్షస జీవి గురించి తెలిసిన దేవిక కావాలనే ధ్రువకి అలాంటి సవాల్ని విసిరింది. కాని ధ్రువ ఆ రాక్షస జీవిని ఎలా తన వశం చేసుకుంటాడు, అతను ఆ రాక్షస జీవిని చంపి తనను తాను ఎలా నిరూపించుకుంటాడు అనే ఆలోచన అందరిలోనూ మొదలైంది. అప్పుడే ధ్రువ స్నేహితురాలు ఉషా మాట్లాడుతూ, ఒకవేళ అతను ఈ పోటీలో ఓడిపోతే అతను చనిపోయే వరకు నా బానిసగా ఉండాలి. నువ్వు చెప్పినట్లు ధ్రువ నిజంగా పవర్ఫుల్ వారియరే అయితే అతని పోటీలో గెలిచి తీరాలి. లేదంటే అందరి ముందు నాకు క్షమాపణలు అడిగి తిరిగి తన గ్రహానికి వెళ్లిపోవాలి. అది విన్న అందరూ ధ్రువని చూసి గట్టిగా నవ్వారు. దేవిక, నేను ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు కూడా నాతో ఒక రాత్రి గడపడానికి సిద్ధంగా ఉండు. ధ్రువ, దేవిక నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. నువ్వెందుకు ఈ పోటీకి ఒప్పుకున్నావు? ఉషా, నేను ఈ పోటీని అంగీకరించకపోతే అందరూ నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకునేవారు. అందరితో అలా అనిపించుకోవడం కంటే నేను ఈ పోటీలో పాల్గొని చావడమే మేలు అని చెప్పి ధ్రువ అడవిలోకి వెళ్లిపోయాడు. అక్కడ అతను తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. తన తల్లి మరియు చెల్లెలి గౌరవాన్ని కాపాడడానికి అతను ఒక సీక్రెట్ అగ్రిమెంట్తో భూమి నుండి క్రిప్టో వరల్డ్కి వచ్చాడు. కానీ క్రిప్టో వరల్డ్లో బ్రతకాలి అంటే ఏలియన్స్ని వేటాడాలి, లేదంటే వాళ్ళు అక్కడ బ్రతకలేరు. అలా ఒకరోజు ధ్రువ వేటకు వెళ్ళినప్పుడు ఒక తెల్లని తోడేలుపై దాడి చేశాడు. కానీ ఆ తోడేలు ఒక అందమైన అమ్మాయిగా మారింది. తను క్రిప్టో వరల్డ్లోనే పవర్ఫుల్ వారియర్ దేవిక. ధ్రువ చేసిన దాడి వల్ల దేవికకి తీవ్రంగా గాయమైంది. దానివల్ల ఆమెకు భరించలేని అవమానం జరిగింది. దానితో కోపగించిన దేవిక అందరి ముందు అతన్ని అవమానించి సవాలు విసిరింది. కానీ నాకే ఎందుకెలా జరుగుతుంది? ఒకవేళ నేను భూమి మీదకి తిరిగి వెళ్ళిపోతే నా కుటుంబం ముందు నేను ఓడిపోయిన వాడిలా మిగిలిపోతాను. ఓ గాడ్ అని అనుకుంటూ ధ్రువ పక్కనే ఉన్న చెట్టును తాకాడు. అంతే, అక్కడ ఒక్కసారిగా పెద్ద గాలివాన వీచింది. నల్లటి మేఘాలు కమ్ముకొని ఆ ప్రదేశమంతా చాలా భయంకరంగా మారిపోయింది. అదే సమయంలో ఆ చెట్టు కొంచెం పెరిగి ఆకారం మార్చుకుంది. ధ్రువ భయంతో వణికిపోతూ చేతిని పైకెత్తి ఆ మాయా చెట్టును కొట్టేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ మాయా చెట్టు వెలుగుని చిమ్ముతూ ధ్రువను కొట్టేందుకు ముందుకొచ్చి ధ్రువను అక్కడి నుండి విసిరి కింద పడేసింది. ధ్రువ దాన్ని ఎదుర్కోవడానికి ట్రై చేశాడు. కానీ ఆ చెట్టు ధ్రువను మళ్లీ కింద పడేసింది. భయంతో ఉన్న ధ్రువకు అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. అప్పుడు ఆ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన ధ్రువ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అది చూసిన ఆ మాయా చెట్టు, భయపడకు ధ్రువ, నేను నిన్ను కాపాడటానికే వచ్చాను. నువ్వు భూమి నుండి వచ్చావు అని దేవిక నీకు సవాలు విసిరింది అని, నీ కుటుంబంపై ఉన్న అప్పు గురించి కూడా నాకు తెలుసు. నేను చెప్పినట్లుగా చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆ రాక్షస జీవిని చంపి దేవిక విసిరిన సవాల్లో గెలవగలవు. అసలు నువ్వెవరు? నా గురించి అన్ని విషయాలు నీకెలా తెలుసు? ఇప్పుడదంతా ముఖ్యం కాదు ధ్రువ. ఆ రాక్షస జీవిని చంపే పెద్ద రహస్యాన్ని నీకిప్పుడు చెప్తాను. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రహస్య మంత్రాన్ని నువ్వొక్కసారి మాత్రమే ఉపయోగించగలవు అని చెప్పి ఆ మాయా చెట్టు ధ్రువకి ఒక రహస్య మంత్రం చెప్పింది. అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు. దానితో పాటు ఆ చెట్టు అతని కంటికి మాత్రమే కనిపించే ఒక గోల్డెన్ ఫుట్నిచ్చింది. ఆ గోల్డెన్ ఫుట్ను ధరించిన ఏ మనిషైనా తన రక్తాన్ని ఉపయోగించి బంగారు కవచాన్ని పొందగలడు. అది ధరించిన తర్వాత అతను 1000 రెట్లు బలంగా అవుతాడు. దెయ్యాలు సైతం అతని మాట వింటాయి. అతను ఏం చెప్తే అది చేస్తాయి. ఆ గోల్డెన్ ఫుట్ గురించి తెలుసుకున్న ధ్రువ ఎంతో సంతోషించాడు. ధ్రువ, నువ్వు దీన్ని పోటీకి 1 గంట ముందు మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే నువ్వు దాని శక్తిని పొంది ఆ పోటీలో గెలవగలవు. కానీ నేను చెప్పిన విధంగా మాత్రమే దీన్ని ఉపయోగించాలి అని చెప్పింది. ఆ రోజు అమావాస్య. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేవిక, ధ్రువ మాత్రం కంగారుగా ఉన్నారు. ఆ అమావాస్య రోజున ప్రతిసారి వచ్చే రాక్షస జీవి మీద పోరాడడానికి అక్కడి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
ఆ రాక్షస జీవి పారిపోతుండగా ధ్రువ తన గోల్డెన్ ఫుట్ సహాయంతో రాక్షస జీవిని చంపడానికి ప్రయత్నించాడు. ధ్రువ ఆ రాక్షస జీవితో పోరాడుతున్నాడు. ధ్రువకి దొరికిన ఆ డైమండ్ షీల్డ్తో ఆ రాక్షస జీవిని చంపడానికి ప్రయత్నించాడు. కానీ అప్పుడే ఒక చెయ్యి ధ్రువని ఆపేసింది. ధ్రువ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇలా మంత్రాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఇలా చేయడానికి నీకు సిగ్గులేదా? దేవిక, నువ్వు అనుకున్నట్లుగా ఇది మాయా డైమండ్ కాదు, ఇది గోల్డెన్ షీల్డ్. అది విన్న వెంటనే అందరూ అక్కడి నుంచి వెనక్కి తగ్గారు. ఎందుకంటే వారు గోల్డెన్ షీల్డ్ గురించి విన్నారు, కానీ ఎవరూ దాన్ని తమ కళ్ళతో చూడలేదు. కానీ అది విన్న దేవిక గట్టిగా నవ్వింది. ఎవరికి చెప్తున్నావు నీ సోది కబుర్లు? ఈ గోల్డెన్ షీల్డ్ ను 100 సంవత్సరాల తపస్సుతో మాత్రమే పొందగలరు. అలాంటిది నువ్వు దాన్ని ఒక్క రాత్రిలోనే పొందావా? సరే చెప్పు, నువ్వు దాన్ని ఎలా పొందావు? ఎవరిచ్చారు నీకు? అది ఒక రహస్యం, నేను దాన్ని ఎవరికీ చెప్పలేను. ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు ధ్రువ? ఎటువంటి శక్తి వాడకుండా నువ్వొక్కడివే పోరాడాలి. అదే ఈ పోటీ నియమం. నువ్వు దాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తున్నావా? అదే దేవిక చెప్పగానే అప్పుడు దేవిక చుట్టూ ఉన్న వారంతా దేవిక పక్షాన మాట్లాడటం మొదలుపెట్టారు. ధ్రువ దగ్గరికి ఆ గోల్డెన్ షీల్డ్ ఎలా వచ్చిందో చెప్పలేకపోయాడు. దానిని అవకాశంగా తీసుకున్న దేవిక ధ్రువపై అందరికీ అనుమానం వచ్చేలా చేసి అతన్ని గందరగోళ పరిస్థితిలో ఇరికించింది. దాంతో ధ్రువ కోపంగా, మీరంతా నన్ను ఎంతలా అవమానించినందుకు నేను దీన్ని ఉపయోగించను అని చెప్పి ధ్రువ ఆ గోల్డెన్ షీల్డ్ని దూరంగా విసిరిపడేశాడు. ధ్రువను చూసిన దేవిక పొగరుగా నవ్వింది. నన్ను వ్యతిరేకించిన వారు బతికుండడం అనేది అసాధ్యం. ఈ రోజు ధ్రువకి కూడా అదే గతి పడుతుంది అని అనుకుని దేవిక చాలా సంతోషపడింది. ప్రజలందరూ మైదానం చుట్టూ చేరారు. ఆ రాక్షస జీవి ధ్రువని చంపడం కోసం ఎదురు చూస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు కనిపించాడు. చంద్రుడు ఆ అమావాస్య చీకట్లో కూడా ప్రకాశవంతంగా మెరుస్తున్నాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పుడే ఆ రాక్షస జీవి ధ్రువ దగ్గరికొచ్చింది. అక్కడ ఉన్న జనమంతా ధ్రువ చనిపోవాలని కోరుకుంటున్నారు. ఆ చీకటిలో చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. అప్పుడు ధ్రువ ఆ రాక్షస జీవిపై పోరాడడానికి ప్రయత్నించాడు. అప్పుడు అక్కడ భయంకరమైన సంఘటన ఒకటి జరిగింది. అది చూసి అక్కడ ఉన్న జనంతో పాటు దేవిక కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయే అంతలా అక్కడ ఏం జరిగింది? ధ్రువ ఆ రాక్షస జీవిని ఓడించి దేవిక విసిరిన సవాల్లో గెలిచాడా? ధ్రువ దగ్గర ఉన్న గోల్డెన్ ఫుట్ గురించి దేవికకి ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.